నిన్న అలా జరిగిందో లేదో అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరగడానికి ముఖ్య కారణము చంద్రబాబు నాయుడు అని ఇప్పుడు బాగా అర్థమవుతుంది అందరికీ. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ నిన్న మధ్యాహ్నము తుళ్ళూరు ఆ ఏరియాలోనే అనుకుంటా, అక్కడే విజయవాడ కృష్ణా డిస్టిక్లోని నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని రోజులు మనం భరించాము, ఇంకా భరించాల్సిన అవసరం లేదు అంటే వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలకి ఇంకా మనకి రాజకీయంగా భవిష్యత్తు ఉండదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్లతో కొట్టండి అంటూ నిన్న వాళ్ళ పచ్చ సైకోల్కి నిన్న అలా పిలుపునిచ్చాడో లేదో నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అలా ఎయిర్ గన్స్తో దాడి జరిగింది అనేది మనకి తెలుస్తూ ఉంది. దీనిపైన పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిన్న ఏం మాట్లాడినారో మీరు వినండి, తెలుస్తుంది ఈ కుట్ర వెనుక ఎవరున్నారో అనేది. ఇలాంటి వానికి మనము అసలు ఉండే అర్హత ఉందా? బతికే ఇలాంటి చంద్రబాబు నాయుడికి ఏపీలో తిరిగే అర్హత ఉందా? ఇలాంటి వాడికి ఓటు వేసే మనం ఒక్క ఓటు కూడా వేయకూడదు. ఎందుకంటే ఇలా ప్రజల్ని రెచ్చగొడితే చాలామంది ఇట్లా పవన్ కళ్యాణ్ అలాగే రెచ్చగొడుతూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు కూడా ఇలా రెచ్చగొడుతూ ఉంటే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారనేది మరి దీనికి కారణము చంద్రబాబు నాయుడు మాటలనే మనం అనుకోవాలి. నిన్న మధ్యాహ్నం అలా మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్గా అలా చేశారంటేనే ఆ సైకోలు కుళ్ళపిచ్చితో రగిలిపోయే ఈ సైకోలు కరుడుగట్టిన పచ్చ సైకోలు కుళ్ళపిచ్చితో రగిలిపోయే కొందరు. అంతేకాకుండా మనం చూసాం చాలా రోజుల నుంచి ఎన్ఆర్ఐలు కూడా అప్పుడు ఒక వీడియో కూడా హల్చల్ అయింది. ఎంత డబ్బులు పెట్టైనా జగన్మోహన్ రెడ్డి గారిని మనం లేపేయాలి, డబ్బులు ఇవ్వడానికి ఫండ్స్ ఇవ్వడానికి మేమంతా రెడీగా ఉన్నామని వాళ్ళంతా పెద్ద ప్లాన్లు వేసుకోవడం కూడా చూసాము. ఆ ప్లాన్లకు అనుకూలంగానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రవర్తిస్తున్నారని మనకు అర్థమవుతుంది. వాళ్ళ మూలంగానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పబ్లిక్గా రాళ్లతో కొట్టని జగన్మోహన్ రెడ్డి గారిని మనకి రాజకీయంగా అడ్డం వస్తున్నాడు, అంతమొందించాలనే ప్లాన్లు వేస్తున్నారంటేనే మనం అనుకోవాలి దీని వెనకాల ఎవరున్నారనేది. ఇలాంటి చంద్రబాబు నాయుడిని మనం ఏపీలో రాజకీయంగా శూన్యం చేసి తరిమి కొట్టాలి హైదరాబాద్కి. ఆ దున్నపోతు 5 ఏళ్లు తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా.